జేఎన్టీయూ రిజిస్ట్రార్గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని కొనసాగిస్తూ ఆమెను తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కులగణన నిర్వహించినప్పటికీ బీసీలకు తగిన సామాజిక రాజకీయ ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ జయలక్ష్మిపై 45 రోజుల్లోనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం బీసీ ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. 24 గంటల్లో ఆమెను తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని, లేని పక్షంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆగస్టు 3న జేఎన్టీయూను వేలాది మందితో ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ పెడతారు. ఒక మహిళను గొంతుకొస్తారా? ఒక ప్రతిభను పాత్ర పెడతారా? అంటే బీసీ కులాలలో పుట్టడమేమి పాపం అయిపోయిందా? బీసీ కులాలలో పుట్టడమేమి నేరం అయిపోయిందా? అంటే మేము బీసీ కులాలు కాకుండా ఏ రెడ్డినో ఏ రావునో లేకపోతే ఇంకో సామాజిక వర్గాలు పుడితేనే మాకు ఇవాళ ఎలిజిబిలిటీ వస్తుందా? అందుకోసమే మేము 24 గంటల సమయం ఇస్తున్నాం. మీరు తక్షణమే మీ కుట్రలని, జేఎన్టీయూ రిజిస్ట్రార్ను తొలగించే కుట్రలని తక్షణమే విరమించుకోవాలి. ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. అగ్గి రాజేస్తాం రాష్ట్రాల్లో. బిడ్డ ఏమనుకుంటారో? రాష్ట్ర బంద్ ఎట్ట చేసినాం? మొన్న రాష్ట్ర బంద్ ఎట్ట చేసినాం? కాక్రోజ్ ఉద్యమం ఎట్ట నడిచింది? జంజీ ఉద్యమం ఎట్టొచ్చింది? ఈ ఉద్యమాలు వస్తూ కూడా మీకు సిగ్గు వస్తలేదా? మీకు ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా? ఈ ఉద్యమాలు వస్తుంటే కూడా మీరు ఏమనుకుంటారో అందుకోసం 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల తర్వాత ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి యువజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఆ తర్వాత 3వ తారీఖు నాడు అప్పటి కూడా రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కూడా మీరు పాజిటివ్ నిర్ణయం రాకపోతే 3వ తారీఖు నాడు సోమవారం వేల మందితోటి జేఎన్టీయూని ముట్టడిస్తాం. బరాబర్ ముట్టడిస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చాయి, ఎంతమందిని అడ్డుకుంటావు అడ్డుకో. రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తాం. మొత్తం రాష్ట్రం అంతా బీసీలు ఎక్కడికక్కడ చెలో జేఎన్టీయూ పిలిపిస్తాం. ఎక్కడ ఉన్న బీసీలంతా వేల మంది జేఎన్టీయూకు రావాలి. అక్కడే కూర్చుంటాం, అక్కడే వంట వార్పు పెడతాం, ఆయనే బైఠాయిస్తాం. ఏం చేస్తారో, ఎంతమంది అరెస్ట్ చేస్తారో, ఎంతమంది కేసులు పెడతారో చూసుకుందాం. ఇక బిడ్డ ఓట్ల కోసం మా దగ్గర రారా? మళ్ళీ బీసీ అనే జపం చేస్తే మిమ్మల్ని రాజకీయంగా బొంద పెడతాం ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా నేను హెచ్చరిస్తున్నా. మీ మంత్రి పదవుల అలంకారం కోసం కాదు, బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, బీసీ జాతికి